వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అటుకులతో స్వీట్ చేస్తున్నానండి. అటుకుల బర్ఫీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: 1 కప్పు అటుకులు, అరకప్పు తురిమిన బెల్లం, జీడిపప్పు కొంచెం, 1/4 కప్పు వరకు మిల్క్, ఇలాచీ పౌడర్ 1/2 స్పూన్ అండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. ఫస్ట్ మనం అటుకుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అలాగే జీడిపప్పును కూడా చేసుకోవాలి డ్రై రోస్టు. స్టవ్ వెలిగించాక ఒక దాకా పెట్టుకున్నానండి. ఇప్పుడు అటుకులు వేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు కూడా వీటిలోనే వేసుకుని వేయించుకోవాలి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. అటుకులు మనం ఎంతవరకు వేపుకోవాలంటే మనం అటుకులను చిటిపినప్పుడు క్రిస్పీగా పౌడర్లా అవ్వాలండి. ఇదిగోండి కొంచెం వేగినాయి కదండి. ఇప్పుడు మనం జీడిపప్పుని వేసుకుందాం. ఇవి కూడా ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ వీటితో పాటు జీడిపప్పు వేస్తే జీడిపప్పు మాడిపోద్దండి. అందుకే అటుకులు కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేసాను. మనం కలిపినప్పుడు సౌండ్ వస్తే అలాగా పిండిలా అవుతూ ఉండాలండి. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అప్పుడు మనం ఇవి చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఒకేసారి మెత్తగా చేసుకోకుండా మీకు చూపిస్తానండి ఇప్పుడు వీడియోలో ఎలా చేసుకోవాలనేది. ఇదిగోండి చల్లారాయి. ఇదిగోండి ఇవి చల్లారాయి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. పట్టుకుందాం మనం. ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఇదిగో ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది సగం వరకు మనం ప్లేట్లో తీసుకుందామండి. మిగతా సగంలో బెల్లం వేసుకుందామండి. ఎందుకంటే బెల్లం పౌడరుగా అవ్వదండి, ముద్దగా అయిపోద్ది కాబట్టి. అదే ఈ అటుకుల పౌడర్ ఉంటే కనుక కొంచెం పౌడర్లా అవుతుందండి బెల్లం. అది వేసిన తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు దీన్ని మొత్తం పౌడర్లా అయ్యేలా వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. చూసారు ఎలా పౌడర్లా ఉందో. ఇప్పుడు ఇది కూడా ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఒక ముద్దలా చేసుకోవాలి. ఇలా ముద్దలా అవడానికి దీంట్లో ఉన్న తడి సరిపోదు కాబట్టి మనం మిల్క్ తీసుకున్నాం కదండి 1/4 కప్పు, అవి ఒక్కొక్క స్పూను వేసుకుంటూ కలుపుకోవాలండి. మొత్తం పట్టవు, కొన్ని అలా మనకు ముద్దంత వరకు పోసుకోవాలండి. ఇవి కాచి చల్లార్చిన పాలండి. ఇదిగోండి ముద్ద అవుతుంది కానీ ఇంకొంచెం తడి తక్కువైనట్టుంది. కొంచెం పాలు వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కలుపుకుందామండి. ఇదిగోండి ఇలా ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఈ ముద్దని నాననిద్దామండి. మూత వేసుకుందాం. ఇదిగోండి 10 నిమిషాలు నాననిద్దాం. మూత వేస్తున్నాను. ఇదిగోండి 10 నిమిషాలు అయింది. ఇప్పుడు మనం దీన్ని ఓ ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు ఒక నెయ్యి రాసుకోవాలండి. ఇటువంటి దానికి నెయ్యి రాసుకుని మనం దీన్ని ఈ ప్లేట్లో వేసేసుకుందామండి. మొత్తం వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా. ఇది ఒక ప్లేట్ మీద బౌర్లించుకుందాం. ఇప్పుడు చూద్దామండి. బౌర్లించాం కదా, మనం ప్లేట్ తీసేసుకుందాం. చూసారు కదండి. ఈ బర్ఫీని మనం ఇప్పుడు కట్ చేసుకుందామండి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి బర్ఫీ. చాలా ఈజీగా చేసుకునేది. పైన మనం డ్రై ఫ్రూట్స్ ఎంతో టేస్టీగా ఉండే అటుకుల బర్ఫీ రెడీ అయిందండి. చూసారు కదండి, ఎంతో ఈజీగా చేసుకునే అటుకుల బర్ఫీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.